సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 88552229. నమస్తే. హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి ఓ ఆడపిల్ల ఒంటరిగా నిలబడితే ఏమైనా ప్రాబ్లమా, సాయం కావాలా అని బాధ్యత అడిగే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి బుద్ధిమంతులు ఎంతమంది ఉంటారో తెలీదు. కానీ ఎంతకొస్తావు, ఎక్కడికి వెళదాం అని అడిగే బ్యాచ్కి మాత్రం కొదవుండదు. కామన్ విమన్లా రోడ్డుపై నుంచున్న ఓ కాకి లేడీకి ఎదురైన అనుభవం ఇదే చెబుతోంది. అలాగాని ఆమె సాదాసీదా స్త్రీ కాదు. అందుకే అలాంటి పోకిరీలను ఇస్త్రీ చేసి మడతెట్టేసింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే గ్రౌండ్ సిచ్యువేషన్పై ఫోకస్ చేసిన సుమతి పోకిరీలకు ఊహించని షాక్ ఇచ్చారు. అర్ధరాత్రి ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ను ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ ఏరియాకు వెళ్లారు సుమతి. పోలీస్ కమిషనర్గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు ఆమె అక్కడే ఉన్నారు. కమిషనర్గా సెక్యూరిటీ మధ్య కాదు, కామన్ లేడీగా అర్ధరాత్రి రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూశారు. ఇప్పుడు మొదలైంది అసలు సిసలు సినిమా. సుమతి ఎవరో తెలియక పోకిరీలు చుట్టుముట్టేశారు. అందరూ కలిసి ఆ ఒంటరి మహిళను వస్తావా, ఎంత ఇవ్వాలి, ఎటు వెళదాం అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేశారు. అసలు ఇప్పటి వరకు ఆడదాని ముఖమే చూడనట్లుగా ఎగబడిపోయారు కొందరు. 1 కాదు 2 కాదు, దాదాపు 3 గంటల పాటు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఇదే సీన్. అటువైపుగా ఒక్క పోలీస్ కూడా రాలేదు, పెట్రోలింగ్ వెహికల్ రాలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన పోకిరీలు ఆమె వారి వద్ద నుంచి తప్పించుకుని ముందుకు వెళుతున్నా వదిలిపెట్టలేదు. బైక్లపై వచ్చి ఆమె ముందే ఆపి అడ్డగించారు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టించారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీలలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వాళ్ళంతా మద్యం గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకులోనే అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడే నిలబడి అందరినీ గమనిస్తూ ఉండిపోయారు సుమతి. టైం 3:30 అవుతోంది. అప్పుడు అటువైపు ఓ బీట్ కానిస్టేబుల్ వచ్చాడు. అప్పటిదాకా ఆమె మృగాల మధ్య ఒంటరిగా ఉంది. అప్పుడే ఆమె ఎవరో తెలిసింది. అప్పటిదాకా క్యా పొట్టి హే మామా అంటూ కామెంట్ చేసిన ఆకతాయిలు పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చింది. ఈ 3 గంటల ఆపరేషన్లో దాదాపు 40 మంది పోకిరీల పని పట్టారు ఐపీఎస్ సుమతి. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ ఉన్న హాస్టల్స్లో నివాసం ఉంటున్న ఈ బ్యాచ్ రాత్రైతే చాలు ఇలా రోడ్ల మీద పడుతున్నట్లు గుర్తించిన సుమతి 3 రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి బ్యాచ్కు ఇప్పుడు అద్దిరిపోయే షాక్ ఇచ్చారు. రోడ్లపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు, చొరవ తీసుకొని వీలైతే సాయం చేయాలి అని సూచించారు. చదువు, కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని బ్రెయిన్ వాష్ చేయడమే కాదు, మద్యం గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తాను అని హెచ్చరించి పంపించారు. అర్ధరాత్రి ఆడసింగం హైదరాబాద్లో